నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. ద్వాదశ రాశుల్లో 12 రాశులు. అలాంటి రాశి వాళ్ళకి వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే పెళ్లి గాని వాళ్ళ అదృష్టం ఎలా ఉందో మనతో పాటుగా గురుగారు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ద్వాదశ రాశిలో చూసుకుంటే కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటుంటారు. అలాగే వీరికి దృష్టి కూడా అలాగే ఉంటుందని వింటూ ఉంటాం. కన్యా రాశి వాళ్ళు గుణగణాలు ఎలా ఉంటాయి? ద్వాదశ రాశిలో అనేది కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి గుణగణాలు వీరిని వెచ్చేసించలేము, ఉద్దేశించలేము, వీరిని ఇష్టపడలేము, వీరిని ఆరాధించలేము. ఎట్లా ఉంటుందంటే వీరు ఎలా ఉంటారు అనేది ఎవరికి అర్థమైనటువంటి విషయం అనమాట. అందుకే కన్యా రాశి వారికి ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండరు, స్నేహితులు ఉండరు, బంధుమిత్రులు దగ్గరికి ఉండరు. ఆ చేసుకున్న వాళ్ళకే అర్థం అవ్వదనమాట. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎంతవరకు అర్థమవుతారో ఈ కన్యా రాశి వాళ్ళు అర్థం కావాలంటే పెట్టుకుంటూ ఉండాలి ముందు ముఖ్యంగా. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారు చాలా మంచివారు కాబట్టి ఎదుటి వరకు అర్థం కాదు. మంచివారు ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు కూడా తిడుతూ ఉంటేనో, కొడుతూ ఉంటేనో, మోసం చేస్తుందో వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. వీరు మంచివారు కావడం వలన గుర్తుపెట్టుకోరు కూడా ఎదుటివారు. అవసరమే ఉంది, మంచివారిని గుర్తుపెట్టుకునే పనే ఉంది. వారు ఏదైనా ఇబ్బంది పెట్టారు, మోసపోయామంటే ఖచ్చితంగా వాళ్ళు గుర్తుంటారు. కానీ కన్యారాశులు మోసం చేయరు, మోసపోతూ ఉంటారు కాబట్టి వారు గుర్తుంటారు అనమాట. అది వారి యొక్క గుణగణాలు. ఎన్నిసార్లైనా మోసపోతుంటారు. అది ఎంత మంచి గుణమో చూడండి. ఒకసారి మోసపోయి ఒకరి చేతిలో నుంచి అంటే ముందు అనుకుంటారు వీరు ఇంక వారి దగ్గరికి వెళ్ళకూడదు, వారు మన దగ్గరికి వచ్చి మనం మాట్లాడకూడదు అని చెప్పేసి అని కట్టుదిట్టంగా ఉంటాడనమాట. ఈ కట్టుదిట్టంగా ఉన్న తర్వాత వారు ఎక్కడికి కనిపించినా, వారు ఎక్కడైనా వినిపించినా, లేకపోతే వారు మళ్ళీ అవసరానుసారం మళ్ళీ వీడి దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ ఏమైనా కావాలండి అంటే ఎంత నైపుణ్యమో చూడండి. వాళ్ళకి ఎంత ఆరాధన. శత్రువు వచ్చినా కూడా వారు మాట్లాడి వారి అవసరం తీర్చేటువంటి పరిస్థితిలో ఉంటారు. అంత మంచిది అనమాట. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు కదా, తల్లి స్వభావం ఎలా ఉంటుందండి? కొడుకు చెడ్డవాడైనా, కూతురు మంచిది కాకపోయినా కూడా అమ్మ అన్నం తింటారమ్మా, బాగున్నారమ్మా అని పలకరించి వారికి అన్నం పెడతా ఉంటది అనమాట. అంత మంచి వ్యక్తిత్వం తల్లికి ఒక్కదానికే ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వారే కన్యారాశి వారు. ఒక మాట చెప్పాలంటే అలాంటి కన్యారాశి వారికి కష్టాలు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టాలకి భయపడేటువంటి వ్యక్తులు కాదు వారు. అవి వస్తూ ఉంటాయి. ఒక కష్టం వచ్చింది కదా అని చెప్పేసి అని వారు ఏదో దిగజారిపోవటమా, వనరులు లేవు కదా అనుకోవటమా, లేకపోతే ఇంకో దగ్గర పోయేసి దేహాన్ని చేజాచటమా, తలకాయ దించుకోవడమా వాళ్ళకి చేత కాదు. ఉన్న దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఒకళ్ళ దగ్గర దేహాన్ని అడిగేటువంటిది వాళ్ళ దగ్గర స్వభావం ఉండదు. ఎందుకంటే వారికి వ్యక్తిత్వం, విలువలు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నమాట. డబ్బు కోసము ఇంకో దేనికోసం అయితే తలదించరు వాళ్ళు. అది ఎదుటి వారికి నచ్చదు. కాబట్టి కన్యారాశి వారు ఎక్కువగా కూడా ఫ్రెండ్షిప్ చేయరు. అందుకని వారితో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుందంటే అందరూ కూడా ఫ్రెండ్షిప్ చేస్తే డబ్బులు ఇస్తారు, అందరూ కూడా ఫ్రెండ్షిప్ చేస్తే అభిమానం చూపిస్తారు, కానీ వారు ప్రేమను చూపిస్తారు. అది కష్టం కదా పట్టుకోవటం. అందుకని వారు ఎవరితోనూ ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయరు. బాధ మిగులుతుంది వారికి, కన్యారాశి వారికి. కాబట్టి వారి యొక్క వ్యక్తిత్వం అలా ఉంటుంది. ఇక వారికి చూసినట్టయితే కనుక ఏదైనా జాబ్ అయితే వారు ఏదైనా చేయగలుగుతారు. వారు ఎక్కడైనా ఒకరి కింద జాబ్ చేయాలి అనేటువంటి ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది వారికి. వారే చిన్నదైనా పెద్దదైనా సరే వారే ఏదైనా బడ్డీ కొట్లో లేకపోతే ఇంకోటి పెట్టి బతుకుతూ ఉంటారు వాళ్ళు. కానీ ఇంకో దగ్గర పని చేయాలని మాత్రం ఎక్కువగా ఆలోచించరు వారు. ఇప్పుడు మనకి చూసినట్టయితే కనుక చేవృత్తులు అంటారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంటారు. వారికి భుక్తి గడుపుతూ ఉంటారు. ఇంకొక నలుగురు కూడా సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళలో మనకు తెలిసినా తెలిపిన వారే కన్యారాశి వారు. మనం వెళ్తూ ఉన్నప్పుడు వెళ్తూ బండాకేసి రోడ్డు పక్కన ఉన్న వారికి, ముసలివారు అడుక్కునేవారు ఉంటే ఎక్కడైనా కొనిచ్చి వారికి ఫుడ్ పెట్టి వెళ్తూ ఉంటారు. మీరు చాలా మంది చూస్తూ ఉంటారు. వారే కన్యారాశి వారు. వేరే వాళ్ళు ఎవరు పెట్టరు అట్లాగా. అలానే వీరికి జాలి గుణం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ఏదైనా మంచి పని చేయాలన్నా, సహాయం చేయాలన్నా, ఏదైనా పార్టీల్లో కానీ ఏదైనా ఫంక్షన్ లో కానీ పాల్గొనాలన్నా, పని చేయాలన్నా, శత్రువుని ప్రేమించాలన్నా ఒక కన్యారాశి వారికే సొంతం. అలానే రాజకీయ నాయకులు గెలిచారంటే వారి వెనక కన్యారాశి వారు ఉంటారు సలహాదారులుగా. ఒక సినిమా హిట్ అయిందంటే దాని వెనక కన్యారాశి వారు ఉంటారు. సలహాదారులుగా ఉంటారు, ప్రొడ్యూసర్ గా ఉంటారు, డైరెక్టర్ గా ఉంటారు, ఏదైనా చెప్పే విధానంలో ఉంటుంది అనమాట. అంటే కన్యారాశి వారు లేనటువంటి సంస్థలే కాదు, ప్రపంచమే లేదు. కన్యారాశి ఇప్పుడు మనకి ఉన్నటువంటి పిఎంఏ కాదు, సీఎంఏ కాదు, వీరి వెనక ఖచ్చితంగా కన్యారాశి వారు ఉంటారు. మనకు ఉన్నటువంటి గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాయి, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, వీటన్నిటిలో కన్యారాశి వారి హస్తం ఉంటుంది.
ఓకే. అలాంటి అయితే గురుగారు వీరు ఏ వయసులో సెటిల్ అవుతారు జనరల్ గా? వాళ్ళు అంటే ఉద్యోగ పరంగా ఉండొచ్చు, బిజినెస్ పరంగా వారు ఏ వయసులో సెటిల్ అవుతారు? ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత కన్యారాశి సెటిల్ ఉంటుందా అండి? మంచి వారికి ఎప్పుడైనా సెటిల్ ఉంటుందా? బ్రతుకుతారు అంతే. మంచి వారు ఎప్పుడు సెటిల్ అవ్వరు కానీ బ్రతుకుతారు. ఓకే. వారికి ఉన్నది యావదాస్తులు పోగొట్టుకుంటూనే ఉంటారు. లేకపోయినా కూడా వాళ్ళు కష్టపడి సంపాదించి మరీ పెడుతూ ఉంటారు అనమాట. ఓకే. కానీ మాట కూడా పడేది వాళ్ళేనండి. పెట్టేవాడికి దండిస్తారు అన్నట్టుగా మాట కూడా పడతారు వాళ్ళను. అలానే ఇంత మంచి వ్యక్తులు సెటిల్ అవ్వాలంటే వీరికి లైఫ్ లో 3 నుంచి 4 అవకాశాలు వస్తాయి. అలానే 3 గండాలు కూడా వస్తాయి. ఆ గండాలు వీరికి శత్రువులు ఎవరయ్యా అంటే బంధుమిత్రులు. వీరు ఎవరికైతే మంచి చేసి అన్నం పెడతారో, వీరి చేతి నుంచి అన్నం పెడతారో వారే వీరి శత్రువులు. ఇది చాలా గొప్ప విషయం. ఎవరినైతే చేరదీస్తారో వారే శత్రువులు. ఎవరికైతే బాగు చేస్తారో వారే శత్రువులు. ఎవరికైతే డబ్బులు ఇచ్చి సహాయం చేస్తారో వారే శత్రువులు. ఎవరికైతే పెడతారో వాళ్ళే వాళ్ళ నెత్తి మీద బండరాయి వేస్తారు. ఖచ్చితంగా బండరాయి నెత్తినే కాదు, ఎక్కడైనా వేస్తారు. ఇక అదే ఆ కన్యారాశి వారి యొక్క గుణగణాలు ఏంటంటే అయినా సరే వాళ్ళు ఓర్చుకొని బరాయించుకొని వెళ్తూ ఉంటారు ముందుకి. గొప్ప వ్యక్తులకి 3 గండాలు వస్తాయి. ఆ గండాలు ఏంటంటే చిన్నప్పుడు 7వ సంవత్సరం లోపు ఒక గండం వస్తుంది. అది పోయింది అంటే 13వ సంవత్సరం లోపు ఒకటి వస్తుంది. 19 నుంచి 27 సంవత్సరాలకు ఇంకో గండం రావచ్చు. నీటితో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి అధిపతిగా వచ్చేటప్పటికి ఏమైందంటే కనుక బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశికి అధిపతి బుధుడు ఉంటాడు. అలానే వీరికి ఈ నేలకి అంటే స్థలాలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, నేలకు సంబంధించిన విషయాలు కానీ, పొలిటీషియన్స్ గా కానీ, మాస్టర్స్, టీచర్స్, ఇన్స్టిట్యూట్స్ ఇలాంటి వాటిల్లో వీళ్ళు చాలా నైపుణ్యంగా ఉంటుంటారు. ఏదైనా వ్యాపార సంస్థలు కూడా వీరికి సూపర్ మార్కెట్స్, మర్చెంట్ షాప్స్, పూజా స్టోర్స్ ఇలాంటి వాటిలో కూడా వీరు మంచి నైపుణ్యం చెందినటువంటిగా ఉంటారు. క్లాత్ బిజినెస్ ఇలాంటి వాటిలో ఎక్కువగా కనపడుతూ ఉంటారు మనకి కన్యారాశి వారు. వారు చూడటానికి 1000 కోట్ల రూపాయల ఆస్తులున్న సాదాసీదాగా ఉంటారు. నలుగురితో పాటు ఎలా ఉంటారో అలా ఉంటారు. వారికి ఈ రోజు లేకపోయినా అలానే ఉంటారు. ఉన్నదని వారు ఇగో చూపించరు, లేదని బాధపడరు అనమాట. ఎదుటి వారికి వారి బండిని చూపించరు, షర్టును మాత్రమే చూపిస్తారు వాళ్ళు. అయితే వీళ్ళకి వివాహ పరంగా ఎలా ఉంటుంది? వీరికి వచ్చి వివాహము 4 అవకాశాలు వస్తాయి. అంటే 4 పెళ్లిళ్ళు చేసుకోమని కాదు. వీరికి చిన్నప్పుడే బంధుమిత్రుల నుంచి అవకాశం వస్తుంది. అది పోయింది, అది మిస్ అయింది అంటే వీరు మంచి ఆస్తిపరులుగా ఉంటే ఇస్తారు. ఆస్తిపరులుగా లేకపోతే ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోతారు. అంటే వీరి అవసరానుసారం కన్యారాశి వాళ్ళు కావాలి కానీ వారి పిల్లల్ని ఇచ్చడానికి అవసరం లేదన్నట్టు. వారికి ఆస్తులు ఉండవు కాబట్టి కన్యారాశి వారికి ఎట్లా ఉంటుందంటే కనుక వివాహం 4 దిగాలుగా ఉంటుంది. వారికి ఆ వివాహం బంధుమిత్రుల నుంచి కనుక వారికి చిన్నప్పుడే పెళ్లి అవుతుంది. చాలా వరకు కన్యారాశి వారికి చిన్నప్పుడే బాధ్యతలు తీసుకుంటారు. అది మిస్ అయిందంటే మాత్రం 27 సంవత్సరాలకే. అది కూడా అవ్వలేదు, ఇంకెవరు పట్టించుకునే వాళ్ళు లేరు అంటే కనుక 36 తర్వాతనే. ఈ మధ్యలో మాట్లాడేది లేదు. 36 తర్వాతనే వారికి పెళ్లిక. అది కూడా శుక్రయోగం కానీ, బుధాదిత్య యోగం కానీ, లేదా దశాంత దశలో రవి దశ కానీ, చంద్రుడి దశ కానీ, లేదా శుక్రుడి దశ కానీ రావాలి. అప్పుడే వీరికి వివాహం అవుతుంది. వివాహ సమయము గండము ఒకేసారి వస్తుంది వీరికి. అంటే మురిగేది తాడిగా పడ్డట్టు అనమాట. అదృష్టం వస్తుంది, పళ్ళుండవు, జీడిపప్పు ఇస్తారు అట్లా అనమాట వీళ్ళకి. నూజిడి ఇస్తారు, పళ్ళు ఉండవు అట్లా అనమాట. ఆ అదృష్టం ఏంటంటే సోం పాపిడి అని ఉంటది. ఆ సోం పాపిడి మెత్తగా ఉండేది కాకుండా చాలా టైట్ గా ఉంటుంది. ఆ పాకమే ఉంటుంది అనమాట, చాలా గట్టిగా ఉంటుంది. అది తినాలి అంటే పళ్ళు ఉండాలి కదా, పళ్ళు ఉండవు. జీడి అంటారు, జీడి పాకం అంటారు దాన్ని. ఆ టైప్ లో వీళ్ళ అదృష్టం ఏంటంటే అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి అదృష్టం ఉన్నప్పుడే నా వాళ్ళు బాగుండాలి, నా మిత్రులు బాగుండాలి అనుకుంటా. అయితే వీళ్ళకి ఏ రాసుల ద్వారా వివాహాలకి సెట్ అవుతుందంటారు? ఏ రాసులు అంటే చెప్తాను. దానికన్నా కూడా ఏంటంటే వీరు మనవాళ్ళు తన వాళ్ళు కాకుండా వీరికి వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి. చేదాచుకున్నారంటే మాత్రం అవకాశం పోయినట్టే. లేదండి మా బ్రదర్ ఉన్నారు, మా సిస్టర్ ఉన్నారు, ఇంట్లో మా వాళ్ళు ఖాళీగా ఉన్నారండి, వాళ్ళకి ఇచ్చేయండి అంటే మరి నువ్వెందుకు ఉన్నావు వాళ్ళకి సేవ చేయడానికి? నీ దగ్గర డబ్బులో ఏదో ఉంటే వారికి సేవ చేయగలుగుతావు. అలాగా వీరి అవకాశాలు చాలా వదులుకుంటూ ఉంటారు. అలా వదులుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరికి పుట్టగతులు లేకుండా పోతారు. వీరు మంచి ఎదుటి వారికి సహాయం చేయాలని ఉండాలి. కాబట్టి వీరికి పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక ఏ రాశుల వారికి బాగుంటుందంటే కనుక తులారాశి వాళ్ళని చేసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. 12వ రాశి అయినప్పటికీ కూడా సింహరాశి వారిని పెళ్లి చేసుకుంటే కొంచెం అన్యూన్యతగా ఉంటారు. పొద్దున్నే కొట్టుకున్న మధ్యాహ్నం ఒకే కంచంలో తింటారు. కాబట్టి కొట్టుకున్నా తిట్టుకున్నా మధ్యలో ఎవరు వచ్చిన పులలేసినా కూడా కన్యారాశి వారికి విడిపోరిగా. 12వ రాశి అంటే అది లాభస్థానం కాదు, కానీ పెళ్లి విషయంలో మాత్రం 12వ స్థానంలో చేసుకోవచ్చు ఇక్కడ పెళ్లి విషయంలో మాత్రం. అలానే కన్యారాశి వారికి ఈ తులారాశి ఒకటే కాకుండా ధనుసు రాశి వాళ్ళని చేసుకుంటే
ధనుసు రాశి వారు ఉండేటువంటి మొండి తత్వానికి, కన్యా రాశి వారు ఉండేటువంటి చాకచక్యానికి ఇద్దరికి సరిపడా ఉంటుందన్నమాట. ఇక ఈ ప్లస్ మైనస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఇద్దరు కలయిక ఉండదు. కానీ ఎదుటి వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం అబ్బా వారు అన్యూన్యత తట్టుకోలేమండి అన్నట్టు ఉంటది అనమాట. కళ్ళు కుక్కేసుకుంటారు. ఇకపోతే వీరు కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు అండి. కుంభరాశి వారేమో కష్టపడే తత్వం ఉంటుంది, ఇక కన్యా రాశి వారికి ఏమో ఆలోచించే తత్వం ఉంటుంది. కాబట్టి వీరి ఇద్దరి కలయిక కూడా 7 తరాల పాటు ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పే రాశులు వాళ్ళకి ఏదైనా సంబంధం కుదిరితే గనక వీరికి కంపార్టబిలిటీ చెక్ చేసిన అవసరం లేదు. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు, జీవితం కొనసాగిస్తూ ఉంటారు. ఇద్దరు మోసపూరితమైన విషయాలు చేయరండి, మోసపోతుంటారు కానీ మోసం చేయరు. అలాంటప్పుడు ఇంకా బతకడానికి మంచి జీవితమే కదా. ఇక చివరిగా వచ్చేటప్పటికి మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు. మేషరాశి వారికి ఉండేటువంటి చాకచక్యము, ఆలోచన విధానం ఈక్వల్ గా కన్యా రాశి వారికి సూటబుల్ అవుతాయి. కాబట్టి ఒక అడుగు ముందు ఉండాలంటే కన్యా రాశి వారు ఆలోచించి వేస్తారు, వీరు ఆలోచన ముందుగానే చేసి వేస్తారు. కాబట్టి మేషరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన రాశుల వారు ఎవరికైనా సరే కంపార్టబిలిటీ కుదరకపోయినా ఈ రాశి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. ఇక లవ్ కూడా వీరికి 50% చేస్తే అవుతుంది అనమాట. కాబట్టి పెళ్లికి ముందు ఎన్ని రకాలుగా వేషాలు వేసినా పెళ్లి తర్వాత మాత్రం చాలా బాధ్యతగా ఉంటారు. బయట ఇంకోటి ఉంది వీళ్ళకి, వీరు చేసే పనులు అన్ని కూడా మంచిగా ఉంటాయి. వీరు సపోజ్ ఒక 500 రూపాయలకి చిల్లర దొరకకపోతే బార్ షాప్ గడి చిల్లర కాడికి వెళ్ళారు అనుకోండి, చిల్లర కోసము. మనం వెళ్ళింది చిల్లర కోసం అయినప్పటికీ కూడా అంటే వీరి గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనేది చూసిన వాళ్ళు అబ్బా చూడరా ఆ అబ్బాయి మందు దాడానికి వెళ్ళారు అనుకుంటారు. అంటే చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వీరు చేసే మంచి పని ప్రతిదీ కూడా ఎదుటి వారికి చేయడానికి. కాబట్టి అది వీరు దృష్టిలో పెట్టుకోకుండా పిల్లనిచ్చేవాళ్ళు కానీ పిల్లవాడిని ఇచ్చేవారు కానీ ఈ రాశుల వారైతే కనుక ఖచ్చితంగా కన్యా రాశి వారికి ఇస్తే కనుక ఆ అమ్మాయి అయినా ఆ అబ్బాయి అయినా ఖచ్చితంగా కాలు కింద పెట్టకుండా పోషించుకునేది కాదు, సరిగా చూసుకునే వ్యక్తిత్వం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా వారికి పిల్లని ఇవ్వచ్చు, పిల్లవాడిని కూడా ఇవ్వచ్చు. గురుగారు, మరి ఈ కన్యా రాశి వాళ్ళు మంచితనానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఇలా వీళ్ళకి ఏమైనా పరిహారం చెప్తారా? ఖచ్చితంగా అండి. మరి ఇలాంటి మంచి వారికి పరిహారం ఖచ్చితంగా కావాలి. కాబట్టి వీరు చేసుకో పరిహారాలు ఏంటంటే ఎక్కువగా గ్రహాల్లో బుధ గ్రహానికి ఎప్పుడైనా అభిషేకం చేసుకుంటున్నది, శని గ్రహానికి కూడా వీరు అభిషేకం చేసుకుంటున్నారు. వినాయక స్వామి వీరికి బాగా కలిసి వచ్చేటువంటి దైవం. వినాయక స్వామి కానీ దక్షిణామూర్తి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి శివాలయానికి వెళ్ళేసి ఎప్పుడైనా పంచామృత అభిషేకం చేసుకోవాలి. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చేసి ఎల్లో కలర్, గ్రీన్ కలర్ చాలా బాగా కలిసి వస్తుంది. వీరికి స్టోన్ కూడా పెట్టుకోవాలంటే కెంపు, ఎమరాల్డ్ గ్రీన్ కూడా పెట్టుకోవచ్చు. కెంపు పెట్టుకోవచ్చు, ఎమరాల్డ్ గ్రీన్ పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరికి అయితే వారి దశాదశని బట్టేసి ఎల్లో సఫేర్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ అది చూసి పెట్టుకోవాలి, అందరికి పడదు అది. అలానే వీరికి దీని తగ్గట్టుగా పరిహారాన్ని నుంచి వచ్చేదానికి ఆవాలు, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలు, నల్ల మిరియాలు, నల్ల నువ్వులు, అలానే నల్ల ఆవాలు కొంచెం చిటికెడు కలుపుకొని దాంట్లోనే గసగసాలు కొంచెం కలిపేసి ఒక వైట్ వస్త్రంలో చిన్న ముడుపు కట్టుకొని తల చుట్టూ దిష్టి తీసేసుకొని దానిపైన కర్పూరం బిళ్ళలో 14 కర్పూరం బిళ్ళు పెట్టి కాల్చి వేసేసారు. లేదా పొదలుగా ఉన్న చెట్లలో కానీ పారేటి నీటిలో కానీ వేసేయాలి. ఇది ఎప్పుడైనా వీరికి నరదిష్టి కానీ, నరఘోష కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కట్టుదిట్టంగా అయిపోయేసి అష్టదిబ్బంది అయిపోయి ఏ పని జరగలేదు అనుకున్నప్పుడు ఈ పరిహారం చేసుకోవాలి. అలానే దేవునికి ఇంకా దక్షిణామూర్తికి కానీ శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకుంటూ ఉండాలి. వీరికి కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం బాగుంటుంది, శనివారం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ కూడా ఉంటుంది, 5 ఉంటుంది, వీరికి 8 ఉంటుంది. 4 కూడా పర్వాలేదు అనుకుంటే మధ్యస్థంగా 4 కూడా ఉంటుంది. ఇలాగా ఇంకా ఏదైనా సమస్య ఉంది, కొట్టుమిట్లాడుతున్నారు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, ఇక మా బతుకులు ఇంతేనా అనుకున్న వారికి, వారి మీద ఇంత మంచి వారి మీద ఖచ్చితంగా బంధుమిత్రుల నుంచే శత్రువులు ఉంటారు, వారికి నమ్మిన వారే శత్రువులు ఉంటారు. వీరి పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేయకూడదు, వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలానే వీరు ఇంకా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా వీరి మీద జరిగినటువంటి అవమానం ఉంది అంటే కనుక ఖచ్చితంగా అలాంటి వారు సంపాదిస్తేనే వారికి పరిష్కార మార్గం అయితే లభ్యపడుతుంది. ధన్యవాదాలు.